హాయ్ అందరికీ. మనందరూ ఉసిరికాయ పచ్చడి పట్టేశారా? నేనైతే ఉసిరికాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేసాను. చాలా బాగా వచ్చిందండి. మరి ఎప్పుడు ఉసిరికాయలు పళ్ళంగా కాకుండా ఇలా ముక్కలు పచ్చడి పట్టి చూడండి. చాలా బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ముద్దకొ ముక్క అయితే ఇలా తినేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఉసిరికాయలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. నేనైతే 2 కేజీలు ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. ఈ 2 కేజీలు ఉసిరికాయలు కూడా వాటర్ వేసి అందులో అయితే 1 స్పూన్ సాల్ట్ వేసి చక్కగా నీట్గా అయితే కడిగేసాను. మరి కడిగేసిన ఉసిరికాయలన్నీ కూడా ఒక క్లాత్ పట్టుకుని అయితే తడి లేకుండా అయితే తుడిచేసుకోవాలి. ఈ ఉసిరికాయలన్నీ తుడుచుకున్న తర్వాత కొంచెం చెమ్మ కూడా ఉండకూడదు. చెమ్మ ఉండకుండా చూసుకుంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. కొంతమంది ఇంకా చాలా ఎక్కువ పట్టుకుంటారు కదా, నేనైతే 2 కేజీలు ఉసిరికాయలే తీసుకున్నాను. ఈ ఉసిరికాయలన్నీ తుడిచేసుకున్న తర్వాత అయితే ఫ్యాన్ కింద కానీ లేదా ఎండలో కానీ ఒక అరగంట సేపు అలాగ ఆరనేస్తే చెమ్మ అనేది లేకుండా చక్కగా పొడి పొడి ఆడుతూ ఉంటాయి ఉసిరికాయలన్నీ కూడా. మరి ఉసిరికాయలన్నీ కూడా ఇలా ఎండలో ఆరబెట్టేసాను. ఇవిగోండి, ఎండలో ఆరబెట్టిన తర్వాతే ఈ ఉసిరికాయలన్నీ కూడా ఇలాగ ఉన్నాయి. చక్కగా చెమ్మ అనేది లేవు ఉసిరికాయలకి. మరి ఉసిరికాయలన్నీ కూడా ఎక్కడైతే గీతలు కనబడతాయో అక్కడైతే నాట్లు పెట్టుకోవాలి. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్న ఈ విధంగా అయితే నాట్లు పెట్టుకోవాలి చాకుతోటి. ఇలా మొత్తం ఉసిరికాయలన్నీ కూడా నాట్లు పెట్టేసుకున్న తర్వాత అయితే ఉసిరికాయని ముక్కలు సపరేట్ చేయడానికి అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా సపరేట్గా. ఇదిగోండి, ముక్కలు చూడండి ఎలా వచ్చేస్తున్నాయో. ఈ విధంగా అయితే ఉసిరికాయలన్నీ కూడా నాట్లు పెట్టుకుని ముక్కలు తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి కదా. మరి ఈ ముక్కలన్నీ కూడా ఇదిగోండి ఇన్ని అయినాయి. ఇదిగోండి, మరి ఈ ముక్కలన్నీ కూడా నేనైతే ఇక్కడ చూపిస్తున్న కప్పుతోటైతే కొలిసాను. ఈ కప్పుతోటైతే 4 కప్పులు అయితే ముక్కలైనవి నాకు. ఇదిగోండి, ఈ విధంగా కొలిసేసి అయితే నేనైతే పక్కన పెట్టేశాను. మరి వీటికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ముక్కలకి పచ్చడి కొలతలన్నీ తీసుకుందామా. వీటికైతే ముందుగా అయితే 1 స్పూన్ మెంతులు, మరి మెంతులు దోరగా ఫ్రై అయిన తర్వాత కొంచెం, అలాగే ఇందులో 1 స్పూన్ జీలకర్ర కూడా వేసాను. ఈ మెంతులు జీలకర్ర కూడా ఇలా ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఫ్రై అయిన తర్వాత అయితే ఇందులో 3 స్పూన్లు ఆవాలు కూడా వేసాను. ఇవి బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవనిచ్చి మంట మీడియంలోనే పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి. అందుకనే మీడియంలో పెట్టుకుని అయితే ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుని, ఇదిగోండి 2 కేజీలకు కూడా నేనైతే 150 గ్రాములు చింతపండు తీసుకున్నాను. అవి అయితే వేడి నీళ్ళు వేసి నానబెట్టేసాను కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండే పెట్టుకుని అందులో అయితే వేరుశనగ నూనె అయితే వేస్తున్నాను. 2 కేజీలు కాయలకి ఇదిగో ముక్కలన్నీ కూడా ఒక 1/2 కేజీ నూనె అయితే వేసాను నేను, వేరుశనగ నూనె. ఇందులో అయితే ఇవన్నీ ముక్కలన్నీ వేసుకుని అయితే ఇలాగ ఫ్రై అవనివ్వాలి. కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది, బాగా ఫ్రై అవసరం లేదు. ఇదిగోండి, ఈ విధంగా ముక్క అనేది నొక్కితే కొంచెం మెత్తగుంటే సరిపోతుంది. ముందుగా నానబెట్టుకున్న చింతపండు కూడా గ్రైండ్ చేసుకుని ఇలాగా ఒక బాండి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా ఉడకబెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. ఎందుకంటే చిక్కగానే గ్రైండ్ చేసాం కాబట్టి. ఇలాగా ఉడికిన చింతపండు పక్కన పెట్టుకుని ఈలోపు పోపు వేసుకోవడానికి అయితే కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో అయితే 1 స్పూను ఆవాలు, అలాగే పచ్చెనపప్పు, సాయమినపప్పు, కొంచెం జీలకర్ర, ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముద్ద వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 6-7 ఎండుమిర్చి అయితే ముక్కలుగా చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయితేనే చాలా బాగుంటుందండి. ఇందులో అయితే కొంచెం కరివేపాకు, ఒక చిటికెడు అయితే ఇంగువ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడి అనేది. ఉసిరికాయలు 4 కప్పులు అయినాయి కదా. ఇప్పుడైతే కప్పుతోటి 3 వంతులు కారం, 2 వంతులు సాల్టు, అలాగే జీలకర్ర, మెంతులు, ఆవాలు పొడి చేసాం కదా అది కూడా 3 వంతులు, అలాగే చింతపండు కప్పుడైంది. అవన్నీ కూడా ఇప్పుడు ఎలా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ముక్కల్లో సాల్టు, అలాగే కారం వేసుకున్న తర్వాత అయితే ఆవపిండి, మెంతిపిండి, జీలకర్ర పొడి వేసుకొని కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులోనే చింతపండు గుజ్జు కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా ముక్కలన్నీ కలిసేటట్టు అయితే చూసుకోండి, ఎందుకంటే ముక్కలకు బాగా పట్టాలి కాబట్టి. ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి
ఇలా కలిపేసుకుంటే బాగా పట్టేస్తుంది. ఇలా చల్లారిన తర్వాత అయితే ఈ పోపు అంతా కూడా ఇందులో వేసుకోవచ్చు. ఇందులో వేసేసుకుని బాగా కలుపుకుంటే పచ్చడి అయితే మంచి టేస్టీతో రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఆయిల్ అయితే బయటికి తేలలేదు కదా, 3 రోజులకైతే ఆయిల్ అనేది పైకి వస్తుంది. ముందు కలిపినప్పుడు ఇలాగ ఉంది. కలిపేసిన రోజే తినేయకుండా 3వ రోజున తింటే చాలా బాగుంటుంది. ఇది ఒక గాజు కప్పులో పెట్టుకోవాలి. ఎందుకంటే స్టీల్లో కానీ ఇలా సిమెంట్ గిన్నెలో కానీ పెట్టుకుంటే బెజ్జలు పడిపోయి అసలు గిన్నెలు పాడైపోతాయి. అందుకని దీన్ని ఒక గాజు కప్పులో అయితే 3 రోజులు పెట్టుకున్న తర్వాత 3వ రోజునైతే చూడండి ఆయిల్ అయితే పైకి కనిపిస్తుంది. ఇది గాజు కప్పులు అయితే పెట్టేశాను. 3వ రోజున ఎలా ఉంది పచ్చడి. ఇప్పుడైతే చక్కగా రైస్లో వేసుకుని తినొచ్చు, టిఫిన్స్లో కూడా వేసుకుని తినొచ్చు. చాలా టేస్టీగా ఉందని పచ్చడి. నేనైతే టేస్ట్ అయితే చేసేసాను. మరి మీరు అందరూ కూడా ఉసిరికాయ పచ్చడి పట్టేసుకున్నారా? మరి మీలో ఎంతమందికి ఇష్టం ఇలా తినడం అయితే? ఈ ఉసిరికాయ పచ్చడి చాలా అదిరిపోయి టేస్ట్లో ఉంటుందండి. నేను చెప్పిన కొలతలతో పట్టండి, అదిరిపోతుంది, అంత టేస్ట్ ఉంది. ఇక ఇలాగ 3వ రోజున గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఇలా సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.